హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే రోజు 3 రోజులు అవుతుందన్నమాట హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి. అయితే డైలీ వర్షం రావడంతో ఆగిపోతుంది. చూడండి వంకాయలు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. ఇంకా రోజు వెయిట్ చేస్తున్న కొద్దీ సైజ్ అనేది పెరిగిపోతే ఇంకా ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక్క మొక్కకు మనకు 3 వంకాయలు అయితే వచ్చాయి. మళ్ళీ ఇంకా చాలా పూత అనేది ఉంది చూసారా. ఇవ్వండి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. రోజు స్పెషల్గా ఏంటంటే నేనైతే పాలకూర వేసేసి గోధుమ పిండిలో చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి. మెయిన్గా దీనికోసమనే పాలకూర అయితే కట్ చేస్తున్నాను. మొన్ననే కట్ చేశాను, ఇంకా 3-4 డేస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కట్ చేయడానికి కారణం అదే అనమాట, పిల్లలకి చిప్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. వర్షం అనేది 3 డేస్ నుంచి వస్తూనే ఉంది. డ్రాగన్ పండు కూడా అయింది, ఇంకా దాన్ని కూడా అనుకుంటున్నాను. కానీ చూడండి ఎంత బాగుందో. మనమే ఇలాగా హెల్తీగా మన గార్డెన్లో వచ్చిన ఆకుకూరలతోనే పరోటా కానీ చపాతీలో వేసి కానీ అలాగే పిల్లలకి స్నాక్స్ కానీ చేసిన చాలా హెల్తీగా మన స్ఫూర్తిగా వాళ్ళకి అనేది పెట్టగలుగుతాం కదా. అందుకని చెప్పేసి నేనైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో. మొన్ననే తెంపాను, ఇవి ఇంకా పెద్దగా కూడా అవుతాయి అన్నమాట. కానీ చిన్నగా ఉన్నప్పుడే మనం తీసుకుంటున్నాను. స్నాక్స్ ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతారు వచ్చేసరికి. ఇంకా చేసి పెడదామని చెప్పేసి అయితే నేనైతే ఇవాళ ఈ పాలకూరని అయితే కట్ చేస్తున్నాను. అదేంటో మరి మొన్న కట్ చేసేటకల్లా ఇప్పుడే వచ్చేసింది. మనం కట్ చేయకుండా అట్లనే పెట్టినాం అనుకోండి చాలా లేట్గా అనిపిస్తుంది ఎదగడము. ఇంకా ఈరోజు అయితే ఏం చేస్తున్నా అంటే తొందరగానే కట్ చేస్తున్నా పాలకూరని. ఇంకా ఇక్కడ చిన్న ఉన్నాయి చూసారా, ఇదిగోండి. ఇవైతే మళ్ళీ ఒక 3-4 డేస్లో మనకు మళ్ళీ హార్వెస్ట్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా దీన్ని అయితే తెంపేసుకుంటున్నా. ఇలా తెంపుతూ ఉంటేనే తొందరగా మనకి హార్వెస్టింగ్ అనేది వస్తుంది. ఇదిగోండి చూసారా ఎంత పాలకూర అనేది వచ్చేసిందో. ఇదిగో దీన్ని ఇప్పుడైతే నేను చపాతీల్లో వేసేసి లేకపోతే స్నాక్స్ కన్నా చేసేస్తాను. అంటే చిప్స్ చేయమని చెప్పారనమాట, వాటి కోసం అని చెప్పేసి స్పెషల్గా తెంపుతున్నాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది, ఇదిగోండి తెంపేస్తున్నాను దీన్ని కూడా. చాలా ఫ్రూట్సే వచ్చాయన్నమాట ఈ మధ్య. అంటే ఫ్లవరింగ్ ఉన్నప్పుడే ఊడిపోయాయి, వర్షం ఎక్కువైపోయి అలా ఖరాబ్ అయ్యాయి. లేకపోతే చాలా మట్టుకు మనకు చాలా ఫ్రూట్స్ అనేవి వచ్చేవి. ఇంకా చూసారా కంది చెట్టు ఉంది కదా, కంది ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. మనకి తొందరలోనే మనం కందికాయని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చిన్న కాకరకాయ చెట్టు ఉంది, చిట్టి కాకర. దీనికి కూడా ఇదిగోండి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి చాలా డేస్ అయింది చూస్తూనే ఉన్నాను, అసలు ఇంకా స్టార్ట్ అవుతాయా లేదా అని అర్థం కాలేదు నాకైతే. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయి. చిట్టి కాకర ఒక 5 ఉన్నాయి. ఇంకా వంకాయలు ఉన్నాయి, వాటిని అయితే తెంపుకుందాం. నేను లేట్ చేస్తున్న కొద్దీ వంకాయలు అయితే ఖరాబ్ అయిపోతాయి, అందుకనే మెయిన్గా తెంపుకోవాలనుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట, ఇంకా కాయలు అయితే అవుతా ఉన్నాయి. ఇదిగోండి ఈ చెట్లకు కూడా ఉన్నాయి కాయలు. ఈ వంకాయలు ఒకటి భలే హార్వెస్టింగ్ వస్తున్నాయండి మనకి. 3-4 రోజులు అంటే వారంలో ఒక 2 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు వంకాయల్ని. ఇదిగోండి ఎంత బాగున్నాయి తెలుసా. ఇదిగోండి మొన్న పచ్చడి కూడా చేశాను కదా, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి పచ్చడి, మస్తు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఈరోజు కూడా 6 వంకాయలు అయితే దొరికినాయి. ఇంకా వీటిని ఏం చేయాలో మరీ కర్రీకి అయితే సరిపోవు కదా, పచ్చడికి అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇంకో 1/2 కేజీ అన్నీ వచ్చాయండి. ఇది 1/2 కేజీ అన్నీ వచ్చాయి చూసారా వంకాయలు. ఇంకా ఎల్లో గులాబీని పొద్దున పూజ కోసమని హార్వెస్ట్ చేసి పెట్టేసిన అనమాట. ఇంకొక ఫ్లవర్ అయితే ఉంచేసిన, ఇది సరిగ్గా విచ్చుకోలేదన్నమాట, అందుకని పెట్టేశాను. ఇంకా 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రెడీ అవుతున్నాయి చూసారు. ఇదిగోండి ఫ్లవర్ అనేది ఇదిగోండి ఎండుకుపోయింది. ఇలా మనం వర్షం పడుతూ ఉంటే మురిగిపోయి మళ్ళీ కాయకి ఏమైనా డ్యామేజ్ చేయగలదని చెప్పేసి ఇదిగోండి తీసేస్తున్నాను. ఈ 2 ఫ్లవర్స్ని కూడా నేనైతే ఇంతవరకు అయితే తీయలేదు, కాకపోతే ఇప్పుడైతే తీస్తున్నాను. ఎందుకంటే ఇట్లా వర్షం వచ్చిపోతా
పచ్చిగా అయిపోయి మొత్తం గలీజ్ అయిపోతుంది కదా, కాయ కంటేసి మళ్ళీ ఏదైనా పురుగు అలాంటిది రాగలదని చెప్పేసి తెంపేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇవాళ, అంటే డైలీ తీసేసుకుంటూనే ఉంటాను. ఇదిగోండి చూసారా, కరివేపాకు పైన ఇది ఆకు తినే పురుగు ఎట్లా వచ్చిందో. అసలు రోజు చూస్తూనే ఉంటాను, కానీ ఎక్కడికి వెళ్ళి వస్తాయో అర్థమే కాదు అసలు పురుగులు. డైలీ చూస్తా, డైలీ వచ్చి మనకి పప్పులోకి దాంట్లోకి కర్రీస్లోకి కావాలి కదా, ఇంకా ఎందుకు తెంపడం అని చెప్పేసి ఒకేసారి తీసుకెళ్తాను అనమాట. పొద్దున వచ్చేసి తీసుకెళ్ళిపోతాను, పొద్దునకి నైట్కి సరిపడా. కానీ కనిపించవు, డైలీ చూస్తూనే ఉంటా. అలా పైకి వచ్చినప్పుడు ఇంత ప్రేమగా పెంచుకున్న చెట్లని చూడకుండా ఉంటామా చెప్పండి? అంత చూసుకున్నా కూడా ఇవి ఇలాగే అవుతూ ఉంటాయి పురుగులు. అసలు పొద్దున నైట్ కల్లానే ఎక్కడి నుంచి వచ్చేస్తాయో కూడా తెలియదు, మళ్ళీ అట్లా వస్తూనే ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకొని వాటిని వెంటనే తీసేసినామో సరే, లేకపోతే ఆకులన్నీ తినేస్తాయి. ఇదిగోండి చూసారా, ఒక 2 డేస్కు సరిపడా కలేమాకైతే తెంపేసుకున్నాను. ఇదిగోండి ఈ 5 లీటర్ క్యాన్లోనే టమాటా చెట్టు, బచ్చల చెట్టు ఉందన్నమాట. ఇదిగోండి టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగుంది గ్రీన్గా మొక్క. దీనికైతే చీమలు ఏం తినలేదు, ఇది జాగ్రత్తగా ఉందన్నమాట. ఇదిగోండి కాయలు అయితే భలే ఉన్నాయి, 6 కాయలు అయితే ఉన్నాయి పెద్ద. ఈరోజు చేసిన హార్వెస్ట్ మన గార్డెన్లో వచ్చింది. ఇదిగోండి పాలకూర, ఇదిగోండి గుప్పెడు కరివేపాకు, డ్రాగన్ ఫ్రూటు, ఇదిగోండి ముళ్ళు వంకాయలు, ఇంకా మునగాకు. చూసారా, ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని అయితే హడావిడిగా కిందకైతే వచ్చేసాను. ఒక 5 మినిట్స్ మనం లేట్గా వెళ్తుంటే ఈరోజు కూడా వర్షంకి అసలు వెజిటేబుల్స్ తెంపుకునేదాన్ని కాదేమో. ఇంకా ఈరోజు ఇంత పాలకూర అయితే వచ్చింది, దీంతో అయితే ఈరోజు చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా దీంతో మనం పప్పు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పులోకి కూడా సరిపోతుంది. కానీ నేనైతే చిప్స్ కోసమని పిల్లల కోసం తెంపాను అనమాట ఈరోజు. ఇంకా అంతే అండి, ఇంకా నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్ చేసేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.